నిన్న చూస్తే గనక ఈ ఆంధ్రజ్యోతి పేపర్‌లో తిరుపతి లడ్డు గురించి వ్యతిరేకంగా రాసినట్టు వచ్చింది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టు రాసారు. అది ఆర్టికల్‌ని అసలు ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఒకటి నేను మొదటి నుంచి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి లడ్డూల విషయంలో జరిగిన ఆరోపణ ఏదైతే కల్తీ పేరుతో వచ్చిందో, లేదా నెయ్యి స్థానంలో వాడకూడని పదార్థాలు వాడారని చెప్పారో, ఇది బై బై టంగ్ స్లిప్ అన్నాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. చంద్రబాబు గారు కుట్రతో అనేది కాదు, బై మిస్టేక్ నోరు జారారు అని నేను నమ్ముతున్నాను ఇప్పటికి కూడా. ఎందుకంటే చంద్రబాబు గారు కుట్ర కోణంలో చేస్తుంటే ఏఆర్ డైరీ నుంచి ఏదైతే నెయ్యి వచ్చిందో దాన్ని సీజ్ చేసి అన్న పెట్టుకొని మొదటి నుంచి ప్లాన్ చేసుకోండి వాళ్ళు. దాంట్లో రాసినటువంటి ఒక పదం, అది నెయ్యి మళ్ళీ కల్తీలో ఈ ఆవుకు ఈ జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసి ఉండడానికి ఛాన్స్ చెప్తూ దానికి ఉన్న మినహాయింపులు కూడా చెప్పింది. అవన్నీ ఆయన చూసినట్లేడు, కారణాలు ఏమైనా సరే. ఆ పదాన్ని పట్టుకుని మాట్లాడేశాడు, బై మిస్టేక్ మాట్లాడినాడు. ఆ తర్వాత ఒక్కసారి జరిగిన తర్వాత పెద్ద ఇష్యూగా మారిపోయింది, వెనక్కి రాలేని పరిస్థితి వచ్చేసింది ఆయనకు కూడా. కాబట్టి ఆయన యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద సమస్యగా మారింది. ఆ తర్వాత ఇది యథాలాపంగా మాట్లాడి దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటుంది, ఎక్కడో ఒక చోట కంట్రోల్ అయి ఉండాలి. కానీ అది పెద్ద అయిపోయి ఈ వరకు దారి తీసింది. ఏదైనప్పుడు కూడా ఆ సమస్య ప్రజెంట్ సిబిఐ పరిధిలో ఉంది, దాన్ని తేల్చాలి. ఇంత లోపల మీడియా కానీ వీళ్ళు చాలా అత్యుత్సాహం ప్రదర్శించి తన బుద్ధిపుట్టిన వార్తలను రాసేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏం కోరుకోవాలి? సిబిఐ విచారణ జరుపుతా ఉంది. సిబిఐ నాయకత్వంలో సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ఆ విచారణ. కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం, దేశంలో ఉన్నటువంటి క్రెడిబిలిటీ కలిగినటువంటి రెప్యుటేషన్ ఉన్నటువంటి సిబిఐ ఉన్నంతలో మీద అన్నిటితో పోల్చుకుంటే సిబిఐ అలాంటి నెంబర్ 1 ఆర్గనైజేషన్స్, నెంబర్ 1 సంస్థ పరిధిలో జరుగుతున్నటువంటి విచారణ బాగా జరుగుతుందని, త్వరగా జరగాలని మాత్రమే మనం కోరుకోవాలి. ఏదైనా మనకు సమాచారం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. అంతకు మించిన పాత్ర ఇప్పుడు ఎవరు పోషించినా అది అభ్యంతరం అవుతుంది. ఫస్ట్ పాయింట్, అధికార పార్టీ చేయాల్సింది ఏంటి? మీకు నమ్మకం ఉంది, మీరేదో అనుమానిస్తున్నారు, మీకున్న ఆధారాలు కమిటీకి ఇవ్వండి. ప్రతిపక్షం ఉన్న వైసీపీ చేయాల్సింది కూడా, సుబ్బారెడ్డి గారు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారిని పిటిషన్ వేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్లేజ్ కోర్స్ చేస్తూ ఎవరికైనా అభ్యంతరం, ఎవరికంటే పిటిషనర్కి ఏమైనా విచారణ తీరుపైన అభ్యంతరం అంటే మళ్ళీ మీరు రావచ్చు అని చెప్పింది. ఏదైనా అభ్యంతరం అంటే వాళ్ళు పోవాలి. ఆ రకంగా లీగల్ గా తేల్చుకోవాల్సిన విషయాన్ని భక్తుల సెంటిమెంట్ తో ముడిపడిన రోజు రాయుడు. కానీ కొన్ని మీడియా సమస్యలు ఎట్లా తయారైనాయి, ఏదో ఒక ముద్రేసేస్తున్నారు. అంటే జరిగింది అని చెప్పేయడం ద్వారా మేము కరెక్ట్ అని. కానీ ఆడ వ్యవస్థ యొక్క పరువు పోతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే స్పృహ ఎవరికి ఉండట్లేదు. ఇది చాలా పొరపాటు. ఈ క్రమం ఏడ వరకు పోయిందంటే ఒక పత్రికలో ధర్మారెడ్డి గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, ఎవరైతే మాజీ బోర్డు లుకౌట్ నోటీసులు ఇచ్చేస్తున్నారు అనేది రాసేశారు వార్త. లుకౌట్ నోటీసులు ధర్మారెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తారు? పాయింట్ ఏంటంటే ఇప్పుడు సిబిఐ విచారణ ఏం చేస్తా ఉంది, ఏదైతే ఏఆర్ డైరీ కావచ్చు, ఏదైతే నెయ్యి కల్తీ జరిగిందని, కల్తీ కాదు కానీ రిజెక్ట్ చేశారు ఎక్కడైతే మన టీటీడీ అడ్మినిస్ట్రేషన్, తర్వాత గుజరాత్ రిపోర్ట్ ఇచ్చిందో, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలు ఇచ్చాలో, ఆ టెండర్లు ఏదైతే మే, ఏప్రిల్, మార్చి నెలలో జరిగినాయో ఆ టెండర్ల కాలంలో టెండర్లు కరెక్ట్ గా జరిగినాయా లేవా? తర్వాత ఆ టెండర్లు అమలైన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఇది టెండర్ల ప్రాసెస్ ప్రకారం నడుస్తుందా లేదా, ఏం జరిగిందని ఈ రెండింటిపైన సిబిఐ సీరియస్ గా విచారిస్తుంది. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వస్తా ఉంది. అంటే టెండర్లు ఫైనలైజ్ చేసింది ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడిప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా వాటిని చూస్తారు. టెండర్లు యాజ్ పర్ నామ్స్ ప్రకారం జరిగాయా లేవా, ఇల్లీగాలిటీస్ ఉన్నాయా, తప్పులు జరిగినాయా, రూల్స్ కి అగైనెస్ట్ జరిగినాయా, ప్రాసెస్ ఇది చూస్తుంది. చూసినప్పుడు అక్కడ పనిచేసిన అటెండర్ దగ్గర నుంచి ఫైనల్ సంతకం పెట్టిన ధర్మారెడ్డి గారి వరకు అందరితో మాట్లాడతారు, నోటీసులు ఇస్తారు, విచారణ చేస్తారు, వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుంటారు. ఈ క్రమంలో ఎవరైనా తప్పు చేశారని టీటీడీ అధికారులు భావిస్తే అవసరం అరెస్ట్ కూడా చేస్తారు, సిబిఐ వాళ్ళు కస్టడీ తీసుకుంటారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ కేస్. ఈ దశలో ఇంతవరకు నాకు తెలిసి ధర్మారెడ్డి గారి కొరకు నోటీసులు ఇచ్చినట్టు కూడా లేదు. ఈ దశలో ఇలా అత్యుత్సాహపడిపోయి ధర్మారెడ్డి గారి శేఖర్ లుకౌట్ నోటీస్ లేకుండా, లుకౌట్ అంటే పోకూడదని ఎక్కడికి, ఎందుకు మన అత్యుత్సాహం? కాబట్టి ఇది సహజ పరిణామం కదా. అప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లందరికీ, కీలకమైన అధికారులుగా నోటీసులు ఇస్తారు, రమ్మంటారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ కేస్. ట్రయల్స్ మన కేసు నడుస్తున్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు దీన్ని కూడా అసహజంగా చూసేసి దానికి ఏరే ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఎట్లా? టెండర్లు ఏం జరిగాయో వాళ్ళు చూస్తారు, టెండర్లు ఇంప్లిమెంటేషన్ ఏం జరిగిందో చూస్తారు, తప్పులు తేలుస్తారు, మంచి చెడ్లు నిరూపిస్తారు. అయితే ఈ కేసులో ఒక బలహీనత ఏంటంటే సుప్రీంకోర్టు ఒక కీలక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న ఏంటంటే నెయ్యి కల్తీ అయిందని ఎట్లా అమ్ముతున్నారు? కల్తీ అయిన నెయ్యితో లడ్లు కల్తీ అని వేరు, నెయ్యి కల్తీ కావడం వేరు. నెయ్యి కల్తీ అవడం అంటే నెయ్యిలో వనస్పతి గీ గాని వాడుంటారా అనేది ఒకటి ఉంది, ఈ డాల్డా గాని ఇట్లాంటివి. దీన్ని కల్తీ అంటాం. ఈ కల్తీ జరిగినటువంటి నెయ్యిని టీటీడీ ఉన్నటువంటి ఈ ల్యాబ్స్ రిజెక్ట్ చేసేస్తాయి. వీడి వరకే పరిమితమైందా లేదా క్వశ్చన్ అడిగింది సుప్రీంకోర్టు. రెండో ప్రశ్న ఏమడిగింది, లడ్డులు కల్తీ అంటే అర్థం ఏంటి? ఈ ఏదైతే వాడకూడని నెయ్యి ఉన్నాయో ఆ నెయ్యిని, కల్తీ అయిన నెయ్యిని లడ్డుల్లో ప్రయోగించారా, లడ్డుల్లో ఉత్పత్తి చేశారా,
చేసుంటే ఆ సదరు లడ్డుల్ని మీరు టెస్ట్ చేశారా? ఇవేవి చేయకుండా ఎట్టా నిర్ధారణకు వస్తారని సూటి ప్రశ్న అడిగింది. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అధికారంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. కోర్టు ఒకటి కనపడుతోంది కదా, ఇప్పుడు మనం ఈ విచారణ ప్రారంభమైంది బహుశా 2-3 నెలల క్రితం అనుకుంటాను. అంతకుముందు ఈ గతంలో ప్రభుత్వం మీద రాళ్ళేయాలంటే జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చింది. జూన్ 12వ తేదీ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12 ముందున్న లడ్డులు టెస్ట్ చేయాలి. నిజంగా జరుగుంటే అసలు ఆ లడ్డులు ఉన్నాయా? ఇదే సుప్రీంకోర్టు మౌలికమైన ప్రశ్నలు ఏమన్నెత్తింది. కాబట్టి ఇట్లాంటి ఒక సున్నితమైనటువంటి మౌలికమైన అంశాలతో విచారణ జరగక ముందుగానే మీరు ఒక నిర్ధారణకు వచ్చి ఎట్లా మాట్లాడతారని అందరినీ తప్పుపట్టింది కోర్టు. ఇంకా విచారిస్తున్నారు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నెయ్యి కల్తీ వేరు, ఆ కల్తీ అయిన నెయ్యి ద్వారా ఉత్పత్తి అయిన లడ్డు కల్తీ కావడం వేరు. ఇప్పటి వరకు మనకు కనుక్కున్న సమాచారం ప్రకారం నెడ్డి కల్తీ అయినట్టు ఎక్కడ నిర్ధారణ రాలేదు లడ్డు కల్తీ అయినట్టు. ఎందుకంటే ఆ టెస్ట్ చేయడానికి ఆ లడ్డు కూడా ఉండవు. కాబట్టి ఈ పరిమితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారం నుంచి చేసినటువంటి విమర్శలు ఖచ్చితంగా విమర్శలకు గురవుతాయి. అది ఇంకా వారు చూసుకోవాలి. సార్, బీజేపీ ఎంపీ ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో ఆయన మొన్న ట్విట్టర్ లో తిరుపతి లడ్డు గురించి ఎప్పుడు స్పందిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక ట్వీట్ చేశారు సార్. అది పాతదే, కానీ లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతుంది, వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా వస్తుంది కాబట్టి కేసు వాటికి ప్రాధాన్యత వచ్చింది. ఆయన కూడా ఈ కేసులో ఉన్నాడు, ఆయన కూడా సీరియస్ గా ఉన్నాడు కాబట్టి సమయం వచ్చినప్పుడు ఆయన కూడా ఆర్గ్యుమెంట్లు చేస్తారు. ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ మౌనంగా ఉండి కోర్టు తీర్పు వరకు వెయిట్ చేయడం మంచిది. విపరీతమైన వ్యాఖ్యలు అంతకన్నా మంచిగా లోతుల్లోకి వెళ్ళేసరికి కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన పవన్ కళ్యాణ్ గారు అయోధ్య పంపించిన శ్రీవారి లడ్డుకు సంబంధించి 1,00,000 లడ్లు పంపించారు. వాటిలో కల్తీ జరిగిపోయిందని మాట్లాడేశాడు. బస్ ఆయనకి రాంగ్ సమాచారంతో ఆయన ఏమి కావాలని మాట్లాడాలో తెలియదు, కానీ ఆయన సవరించుకోవాలి. ఎందుకంటే ఆన్ రికార్డే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం గౌరవ్ గారు ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడు, ఇప్పుడు 3వ సారి అయ్యాడు, ఆయన డొనేట్ చేశాడు ఈ నెయ్యిని. అప్పుడు అయోధ్యకు పంపించినటువంటి లడ్డుల్లో అంటే ఆ రోజు అయోధ్య ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి ఆ రోజు బోర్డు ఒక తీర్మానం చేసింది, అక్కడ 1,00,000 లడ్లు శ్రీవారి లడ్డు కానుగ్గా పంపించాలి, ఉచితంగా భక్తులకు పంచాలి అని చెప్పారు. ఆయన బోర్డులో ఉన్నాడు. అప్పుడు బోర్డులో ఉండి ఆ మహత్తర కార్యక్రమానికి నేనే స్పాన్సర్ చేస్తానని ఆ నెయ్యి మిగతా పదార్థాలన్నిటికి సంబంధించి ఆయనే స్వయంగా ఇచ్చాడు. ఇప్పుడు జరుగుంటే ఎవరిపైన చర్య తీసుకోవాలి? కాబట్టి అసలు టీటీడీ నెయ్యి రెగ్యులర్ గా వాడే నెయ్యి కాకుండా ఆయన ఇచ్చిన నెయ్యితో ఆయన ఒక అభిమానంతో టీటీడీకి ఇచ్చిన బోర్డు మెంబర్ గా నేను ఇక్కడ దేవుడి మీద ప్రేమ, అక్కడ అయోధ్య రామాలయమైన ఉత్తరాది బోర్డు మెంబరు ప్రేమ, రెండుటి కలిపి ఆయన భక్తితో ఇచ్చాడు. అంత భక్తి భావంతో ఇచ్చాయని ఎంత గొప్పగా ఇచ్చుంటాడు. ఇప్పుడు అలాంటి లడ్లు అలాంటి విషయం కూడా మనకు తెలియదు. అంటే విచారణ పోతా ఉంటే తెలుస్తుంది ఆ లడ్లు ఎవరు ఇచ్చారని. ఇవన్నీ రేపు బయటకు వస్తాయి. కాబట్టి ఏదైనా సరే లడ్డుల విషయంలో తెలుగుదేశం పార్టీ స్పందన ఆ రోజు బై మిస్టేక్ జరిగినా తర్వాత సవరించుకోవాలి. ఇప్పటికైనా దాని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉండి విచారణ సమస్యల యొక్క తీర్పుకి వదిలేయాలి. విచారణ సమస్యలు తొందరగా పూర్తి చేసి సత్వరం తప్పు ఒప్పులు తేల్చాలని మాత్రం మనం కోరుకుంటే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today, sir. Thank you.